హాయ్ అండి, నేను మీ లావణ్య. ఈరోజు నేను మీకు రెడ్ వెల్వెట్ కేక్ ఈ పద్ధతిలో చేసే మొదటిసారి కేక్ చేసేవారు కూడా పర్ఫెక్ట్గా చేస్తారండి. ముందుగా దీనికోసం 1 కప్ మైదా పిండి, 1/2 కప్ పెరుగు, ఈ రెండింటిని కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ లెమన్ తీసుకుంటున్నాను. అంతా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్, 1/2 స్పూన్ వరకు రెడ్ ఫుడ్ కలర్, వీటన్నింటినీ ఒక జల్లెడలోకి తీసుకొని జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లెడలోకి తీసుకొని జల్లించడం అనేది కేక్ చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తుందండి. ఇప్పుడు ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో పిండిని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలపడం వలన కేక్ అనేది చాలా ప్లఫీగా వస్తుందండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. కేక్ బ్యాటర్ తయారు చేయడానికి మరొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, కేక్ బ్యాటర్ని మనం ఒకే వైపు కలపాలండి. చూడండి, ఇక్కడ నేను ఒకే వైపులా కలుపుతున్నాను, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుతున్నాను. అటువైపు కొద్దిసేపు, ఇటువైపు కొద్దిసేపు అలా కలపడం వలన కేక్ బ్యాటర్ పర్ఫెక్ట్గా రాదండి, ప్లఫీగా ఉండదు కేక్. చూడండి, ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. చూడండి, ఇలా సిల్కీగా ఈ విధంగా ఉండాలండి. ఓకేనండి, కేక్ బ్యాటర్ రెడీ అయింది. ఇప్పుడు కేక్ రెడీ చేయడం కోసం ఒక మందపాటి గిన్నె తీసుకున్నానండి. ఇంట్లో ఉండే వాటితోనే చేస్తున్నాను. దీనికి ఆయిల్ అప్లై చేసేసి కొద్దిగా మైదా పిండి కూడా అప్లై చేసేసి ముందుగా కేక్ తయారు చేసే గిన్నెని ప్రీహీట్ చేయాలండి. ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మరొకసారి కేక్ బ్యాటర్ని కలుపుకొని కేక్ కోసం రెడీ చేసి పెట్టుకున్న బౌల్లోకి బ్యాటర్ని వేసుకోవాలండి. చూడండి, ఎక్కడ ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఈ విధంగా గిన్నెని ట్యాప్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. మనకి ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ కనిపిస్తున్నాయో చూసుకొని ట్యాప్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ప్రీ హీట్ చేసిన పాత్రలోకి పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది అయ్యేలోపు ఒక పాత్రలోకి షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. 2 స్పూన్స్ వరకు షుగర్ తీసుకొని ఒక 1 గ్లాస్ వరకు వాటర్ తీసేసుకొని కలుపుకోవాలండి. చూడండి, పాకం రానవసరం లేదు, కొద్దిగా వేడైతే సరిపోతుందండి. కేక్ కూడా 20 మినిట్స్ అయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక టూత్పిక్ తీసుకొని ఈ విధంగా టెస్ట్ చేసుకోవాలి. చూడండి, టూత్పిక్కి ఏ మాత్రం కేకు అంటలేదు కాబట్టి చాలా పర్ఫెక్ట్గా కేక్ వచ్చిందండి. దీన్ని చల్లారాక ఈ విధంగా గిన్నె నుండి వేరు చేసుకోవాలి. చూడండి, ఒక ప్లేట్ తీసేసుకొని ఈ విధంగా మనం ప్లేట్ నుండి అయితే సపరేట్ చేసుకోవచ్చు. చూడండి, ఎంత పర్ఫెక్ట్గా కేక్ వచ్చేసిందో. ఒక్కసారి ఇటు సైడ్ తిప్పి చూద్దామండి. చూడండి, కేక్ అయితే చాలా ప్లఫీగా కనిపిస్తుందండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి కేక్ అయితే. ఈ కేక్కి విప్పింగ్ క్రీమ్ కూడా నేను హోమ్ మేడే తయారు చేశానండి. ఎలాంటి విప్పుడు పౌడర్స్ వాడకుండానే విప్పింగ్ క్రీమ్ రెడీ చేశాను. దానికోసం ఒక వీడియో ఉంది. ఇప్పుడు ఈ కేక్కి 2 లేయర్స్తో క్రీమ్ అప్లై చేసి చాలా సింపుల్గా నేనైతే మీకు చూపించబోతున్నానండి. చూడండి, కేక్ని పైన లేయర్ కట్ చేసేయాలి, చాలా పల్చగా కట్ చేసేయాలండి. చూడండి, ఈ విధంగా కట్ చేసిన ఈ లేయర్ని మిక్సీకి వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక లేయర్ అండి ఇది. చూడండి, 2 లేయర్స్, పైన లేయర్ పక్కన పెట్టేసుకోవాలి. కింది లేయర్కి షుగర్ సిరప్ అనేది అప్లై చేసుకోవాలి. షుగర్ సిరప్ చాలా థిక్గా అప్లై చేయాలండి, ఎలాంటి గ్యాప్స్ లేకుండా అప్లై చేసుకోవాలి. షుగర్ సిరప్ ఎంత బాగా అప్లై చేసుకుంటే కేక్ అంత సాఫ్ట్గా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడైతే పైన క్రీమ్ అప్లై చేసుకోవాలి. చూడండి, క్రీమ్ కొద్దిగా తీసుకుంటూ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మరొక లేయర్ని పైన పెట్టేసుకొని మళ్ళీ ఈ లేయర్ పైన కూడా షుగర్ సిరప్ని అప్లై చేయాలి. ఇప్పుడు మళ్ళీ క్రీమ్ కూడా వేసేసుకొని అప్లై చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, పైన లేయర్ తీసేసి కేక్ని ఆ పౌడర్ని ఈ విధంగా వెల్వెట్ లుక్ వచ్చే విధంగా మనమైతే పెట్టేసుకోవచ్చండి సైడ్లకి. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ని ఒక కవర్లోకి తీసేసుకొని ఈ విధంగా చాలా సింపుల్గా మనమైతే కేక్ని డెకరేట్ చేసుకోవచ్చండి. చూడండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుందండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ
కేక్ని విప్పింగ్ క్రీమ్ని కూడా ఇంట్లోనే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి. ఈ వీడియో కొత్తగా వంట నేర్చుకునే వారు చూసినా కానీ చాలా పర్ఫెక్ట్గా కేక్ తయారు చేస్తారండి. ఓకేనండి, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.